సూచనలు చేశాం, ఈ ప్రభుత్వానికి సలహాలు ఇచ్చాం. ఈ ప్రభుత్వం వినకపోతే కళ్ళు తెరిసే విధంగా ఉద్యమాలు చేశాం, పోరాటాలు చేశాం. ప్రజలు కూడా పెద్ద ఎత్తున తిరగబడ్డారు. అయినా వాటన్నింటిని పరిగణలోకి తీసుకోకుండా ఒక నిరంకుశ పోకడలకు పోయి, నియంత్రిత పోకడలకు పోయి, కేవలం ధనార్జనే ధ్యేయంగా ఏ రకంగానైనా సరే ఈ యొక్క ఎక్స్టార్షన్ దోపిడీ యొక్క విధానాన్ని ఎంచుకొని ప్రజలని నరకం చూపించినటువంటి సంగతిని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. మనం చూస్తా ఉన్నాం. మరి ఈయన చేసే దుర్మార్గాలు సరిపోక ముఖ్యమంత్రి గారు ఇంకా చట్టాల సవరణ చేసి అధికారాలని హైడ్రాకి కట్టుబెట్టాలని ప్రయత్నం కూడా చేసే సంగతిని గుర్తు చేస్తా ఉన్నాను. ఇప్పుడు కూడా స్థానికంగా ఉన్నటువంటి కొత్త క్యూర్ చట్టం అని తీసుకొస్తా అని చెప్పి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఆ చట్టం తీసుకొచ్చి హైదరాబాద్ నగరంలో చుట్టుపక్కల శివారులో రింగ్ రోడ్లో పుట్టినటువంటి అందరు ప్రజాప్రతినిధుల యొక్క స్థానిక సంస్థల కార్పొరేషన్లకు అధికారాలను తగ్గించేసి ప్రజాప్రతినిధులకు ఎలాంటి వారికి ఒక ప్రజాస్వామిక పద్ధతిలో వారికి ఉన్న అధికారాన్ని కూడా తీసేసి కేవలం ముఖ్యమంత్రి గారు తన సొంత పాలన తన చేతి మీదకి నడిపించాలని చెప్పేసి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అంటే అధికార వికేంద్రీకరణ జరగాల, కానీ కేంద్రీకృతం చేసుకుని అధికారాన్ని తన చేతిలో పెట్టుకోవాలని చెప్పి కొత్త చట్టాలు తీసుకొచ్చే ప్రయత్నం కూడా ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్నట్టు స్పష్టంగా కనపడతా ఉన్నది. ఎంత దారుణమైనటువంటి భావదారిద్ర్య ముఖ్యమంత్రి గారిదంటే, రైతులకి పొలాలలో నీళ్లు లేవాయా అంటే బీఆర్ఎస్ పార్టీలో రక్తం తీసి పారించుకోండి అని చెప్పేసి చెప్పినటువంటి దౌర్భాగ్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అదే రకంగా ఈ హైడ్రాతోని ప్రజల యొక్క రక్త మాంసాలను కూడా కళ్ళ చూసినటువంటి ఒక ప్రభుత్వం యొక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. అంటే హిట్లర్ని ఆదర్శంగా తీసుకొని మరి ముందుకు పోయినట్టు ముఖ్యమంత్రి ఇలాంటి తీర్పులతో, ఇలాంటి ఆదేశాలతో, ఇట్లాంటి ఒక ముట్టకాయలతో తప్పకుండా వారి గుణపాఠం తప్పదని చెప్పి సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఈరోజు చూసినట్టయితే మరి రాహుల్ గాంధీ గారేమో రాజ్యాంగం పట్టుకొని నీతులు చెప్తా ఉంటారు, కానీ ఇక్కడనేమో రాష్ట్రంలో రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి చేస్తున్న తీరు పైన రాహుల్ గాంధీ గారు మౌనం వహించడం చూస్తూ ఉంటే ఎన్నో అనుమానాలకు తావిస్తూ ఉంది. రాహుల్ గాంధీ గారేమో రాజ్యాంగం పట్టుకొని దేశమంతా తిరుగుతూ ఉంటాడు. ఇక్కడనేమో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ ఉంటే ఏం సమానం చెప్పకుండా, ఏమి దానికి కూడా వివరణ ఇవ్వకుండా మౌనం వహించడం వెనుక ఆంతర్యం ఏమిటి? ఢిల్లీకి మూటలు మోస్తున్నాడు కాబట్టే ఇక్కడ రాష్ట్రం హైదరాబాద్ నగరం నుంచి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో సొమ్మునంత దోచుకొని మూటలు ఢిల్లీకి మోస్తున్నాడు కాబట్టి రాహుల్ గాంధీ గారు మౌనం వహిస్తున్నారని చెప్పి స్పష్టంగా అర్థమవుతుందని చెప్పి తొందరగా మనం చేస్తా ఉన్నాను. కాబట్టి మనకు తెలుసు ముందు నుంచి కూడా రేవంత్ రెడ్డి గారంటే ఒక బ్లాక్ మెయిల్ కి ఒక బ్రాండ్ అంబాసిడర్. ఈరోజు ఇలాంటి హైడ్రాని అడ్డం పెట్టుకొని అధికారికంగా మరి వ్యాపారస్తులని, రియల్ ఎస్టేట్ వాళ్ళందరినీ కూడా మరి భయభ్రాంతులకు గురి చేసి ఏ రకంగా దోపిడీ చేసినాడో మనకు అందరికి తెలుసు. కాబట్టి మరి దీనిపైన సమాధానం చెప్పాల్సిన అవసరం ఈరోజు ప్రభుత్వం పైన ఉంది, ముఖ్యమంత్రి గారి పైన ఉన్నది. హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు మరి ప్రజలందరూ కూడా మరి స్వాగతిస్తా ఉన్నారు. అంతేకాకుండా ఇంకా కూడా తప్పించుకునే ప్రయత్నం మానండి, తప్పుదో పట్టించే ప్రయత్నం మానండి, వాస్తవాలు తెలుసుకోండి. ఇంకా కూడా మీరు మసిపూసి మారకాయ చేస్తా అంటే ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. ఆ కాలం దాటిపోయింది. మీరు సమానం చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి సందర్భం మనవి చేస్తా ఉన్నాను. మరి హైడ్రా కమిషనర్ పై హైకోర్టు ఇచ్చిన తీర్పుతో రేవంత్ రెడ్డికి కౌంట్ డౌన్ మొదలైందని చెప్పి సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. హైకోర్టు కమిషనర్ని ఏ రకంగా హైడ్రా కమిషనర్ని తప్పించేయమని చెప్పేసి ఆదేశం ఇచ్చిందో ప్రజలందరూ కూడా ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తప్పించడానికి సరైన సమయం గురించి వేచి చూస్తున్నారని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ ప్రభుత్వం ఎప్పుడు కూలిపోతుందో, ఎప్పుడు పోతుందో అని తెలియని పరిస్థితిలో ఉన్నది. గాల్లో దీపంలాగా ఉన్నది. ఈ ప్రభుత్వం తీరు ఏ రకంగా ఉందంటే, దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకున్న వ్యవహారంగా అధికారం ఉంది కాబట్టి దోచుకోవాలి, రేపు పొద్దునెట్టని వచ్చేది లేదు, మనం పోయేది లేదు, ఉన్నప్పుడే మనం దండుకోవాలని చెప్పేసి ఇలాంటి హైడ్రా లాంటి వ్యవస్థలను పెట్టి ప్రజలని, వ్యాపారస్తులని, ఇండస్ట్రీస్ ని పీడించి బ్లాక్మెయిల్ చేసి దోపిడీ చేసి ఏ రకంగా ధనాన్ని ఢిల్లీకి మూటలు ముస్తారో చూస్తా ఉన్నాం. కాబట్టి తప్పకుండా మరి ఒక హైకోర్టు చేసిన తీవ్రమైనటువంటి వ్యాఖ్యను కూడా సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను. ఎంత తీవ్రమైనటువంటి ఒక ప్రభుత్వం
హైడ్రా కమిషనర్ చెప్పిందంటే ఈ హైడ్రా కమిషనర్ రంగనాథ్ని మరి 9 తలల సర్పమని హైకోర్టు అన్నదంటే మనం అర్థమవుతా ఉన్నది ఎన్ని దాష్టికాలు, ఎన్ని అరచకాలు, ఎన్ని దౌర్జన్యాలు ఈ హైడ్రా చేసిందో అని. అత్యున్నత న్యాయస్థానం రాష్ట్రంలో చేసిందంటే అర్థం చేసుకోవచ్చు. అంటే 9 తలల సర్పం ఈ యొక్క రంగనాథ్ అయితే 10 తలల రావణుడు ఈ యొక్క రేవంత్ రెడ్డిని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. తప్పకుండా మేము ఒకటి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ యొక్క జరిగినటువంటి యొక్క దోపిడీ మామూలు దోపిడీ కాదు. చేసినటువంటి అన్యాయాలు, ఆక్రమణలు, అన్యాయాలు, దౌర్జన్యాలు, దాష్టికాలు, అరిచికాలు, దీని ద్వారా చేసిన దోపిడీ పెద్ద ఎత్తున గత రాష్ట్రంలో 2 సంవత్సరాలుగా హైడ్రాను అడ్డుపెట్టుకొని చేశారు. మీ బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది, మీ తక్షణం సిట్టింగ్ హైకోర్టు జడ్జితో ముఖ్యమంత్రి గారికి నిజంగా కూడా వారిపైన నమ్మకం ఉంటే ఈరోజు మీకు ఒక వ్యక్తి కావాలనా లేకపోతే తెలంగాణ రాష్ట్రం కావాలనా? ఇది ఒక వ్యక్తి ముఖ్యమా లేకపోతే న్యాయస్థానం ఒక తీర్పు, న్యాయస్థానం ఒక ఆదేశం ముఖ్యమా? న్యాయస్థానాలను గౌరవించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి గారి పైన ఉన్నది. తక్షణం మీరు సిట్టింగ్ హైకోర్టు జడ్జితోని ఈ గడిచిన 2 సంవత్సరాలుగా ఈ యొక్క హైడ్రా ద్వారా జరిగిన అరాచకాలన్నింటిపైన ఎంక్వైరీ జరగాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. తక్షణం ఎంక్వైరీ జరగాలి. ఎందుకంటే పెద్ద ఎత్తున దోపిడీ జరిగింది. ఈరోజు బిల్డర్ల నుంచి, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుల నుంచి స్క్వేర్ ఫీట్ లాగా వసూలు చేశారు, పర్సెంటేజ్ల ప్రకారం వసూలు చేశారు. చాలా మంది అమాయకులు, పేదలు కూడా, కొంతమంది పేద ఇల్లు కూడా కొడితే దౌర్జన్యాలు చేస్తే అడగలేక, హైకోర్టు ఫీజులు కట్టుకోలేక, పోట్లాడలేక పాపం రోడ్డున పడి బాధపడిన పరిస్థితి. వారి పక్షాన బీఆర్ఎస్ పార్టీ అండగా ఉండి పోరాటం చేసింది. కాబట్టి మీరు చేసేటువంటి ఒక అన్యాయాలు, అక్రమాలపైన ఖచ్చితంగా హైకోర్టు సిట్టింగ్ జడ్జితోని ఎంక్వైరీ కావాలా. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే ఖాళీ ఉన్నటువంటి గవర్నమెంట్ స్థలకి యొక్క హైడ్రా కమిషనర్ యొక్క పనితీరు కానీ, ప్రభుత్వం పనితీరు చూస్తే ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. ఓపెన్ ఉన్నటువంటి ప్రభుత్వ స్థలానికి, ఓపెన్ ఉన్న పార్క్ స్థలాలకి పోయి ఫెన్సింగ్ వేసేసి నేను 1000 కోట్ల రూపాయల స్థలాన్ని కాపాడినా, లక్షల కోట్ల రూపాయల ఆస్తిని కాపాడనని చెప్పేసి సొంత డబ్బా కొట్టుకున్నటువంటి యొక్క అధికారిని తీసేయమని చెప్పి హైకోర్టు చెప్పిందంటే ఇప్పుడు ప్రజలకు అర్థమవుతుంది, ఇప్పుడు తెలుస్తుంది, మొత్తం అందరు కూడా తెలుస్తా ఉన్నది చేసినది కూడా తప్ప అని చెప్పి. కాబట్టి ఇంకా కూడా సమర్థించుకునే ప్రయత్నం మానుకోవాలా. ఈరోజు ఎవరి గురించి ఒకరి గురించి ఇద్దరు గురించి పోతే మమ్మల్ని తప్పుపట్టింది. మీరు చేసింది చాలా, 1 కాదు 2 కాదు. మేము అసెంబ్లీ వేదికగా చెప్పాం, అనేక వేదిక పైన చెప్పాం, అనేక పోరాటాలు చేశాం. ప్రభుత్వం చక్కదిద్దుకునే పని ఎప్పుడు కూడా చేయలేదు. కాబట్టి ఈ యొక్క తప్పుడు ప్రచారాలను ఇంకా కూడా మానుకోవాలా, తమకు తాము సమర్థించుకునే ప్రయత్నం మానుకోవాలని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. కాబట్టి ఈ సందర్భంగా ప్రభుత్వం ముందుకు రావాలి. ఈ హైడ్రా గురించి గొప్పలు చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఎక్కడ తలదాక్కున్నాడో బయటకు వచ్చి సమానం చెప్పాలా. ఈరోజు మీరు సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ చేయాలా. మీకు ఈ యొక్క వ్యక్తి ముఖ్యమా లేకపోతే వ్యవస్థ ముఖ్యమా? న్యాయస్థానం ముఖ్యమా లేకపోతే అధికారి ముఖ్యమా? కాబట్టి ఇది సమానం చెప్పాలి. ఈ యొక్క అధికారి పైన హైకోర్టులోనే కాదు సుప్రీంకోర్టులో కూడా వారి పైన కంటెంప్ట్స్ ఉన్నాయని చెప్పి స్పష్టంగా తెలుస్తా ఉన్నది. కాబట్టి దీన్ని ఈ యొక్క తీర్పు ఏదైతున్నదో ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచకాలకు, అన్యాయాలకు, అక్రమణలకు, ఆక్రమాలకి చేస్తున్న దౌర్జన్యాలని అడ్డుకొట్టి వేయడానికి ప్రత్యక్షంగా హైకోర్టే ముందుకు వచ్చేసి ఆదేశాలు ఇస్తా ఉందంటే ప్రజల్లో కూడా ఏ రకమైనటువంటి ఈ ప్రభుత్వం పైన ఆగ్రహజ్వాలలున్నాయో స్పష్టంగా తెలుస్తా ఉన్నది. వీళ్ళు ఇంకా నాకు ఎన్నికలకు సమయం ఉంది కదా, అప్పటివరకు ఏమైనా చేస్తా అంటే మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఊరుకునే పరిస్థితిలో లేదు. ఖచ్చితంగా మీరు చేసే ప్రతి తప్పును కూడా ఎత్తు చూపుతాం, ఎండగడతాం. బాధ్యత గల ప్రతిపక్ష పార్టీగా మీరు చేస్తున్నటువంటి తప్పులను ఎత్తి చూపుతాం. తప్పులు చక్కదిద్దుకునే ప్రయత్నం చేయండి తప్ప నీ నియంతృత్వం ద్వారా నేను ఏదైనా చేస్తా, ఎన్ని అరాచకాలు సృష్టిస్తా అంటే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదని చెప్పేసి కూడా నేను సందర్భంగా మనవి చేసుకుంటూ ఇమీడియట్ గా సిట్టింగ్ హైకోర్టు జడ్జితోని ఈ హైడ్రా ద్వారా జరిగినటువంటి అన్యాయాలు, అక్రమాలన్నింటినీ కూడా, దోపిడీలన్నింటినీ కూడా మరి బయటకు తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. ఏ రకంగా నీ యొక్క అనుయాయులకి, నీ యొక్క కుటుంబ సభ్యులకి ఈ హైడ్రా ద్వారా వ్యాపారాలు చేస్తూ బయటపడాల్సిన అవసరం ఉన్నది. ఎక్కడైనా సరే హైడ్రా ముందుకు పోతుంది, నోటీసులు ఇస్తుంది. వారి ముఖ్యమంత్రిని కలవగానే సెటిల్మెంట్ కాగానే హైడ్రా